ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాలార్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబిల్లి ఫిల్మ్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఫిల్మ్ డిసెంబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ వసూలతో మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ వారంలోనూ అదే జోరు చూపిస్తోంది. 10 రోజులలో నైజాం ఏరియాలో 65 కోట్ల షేరు, సీడెడ్లో 18 కోట్ల షేరు, ఆంధ్రాలో 52 కోట్ల షేరు రాబట్టింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి ఇప్పటిదాకా 135 కోట్ల షేర్ కలెక్షన్లు చేసింది. ఇక కర్ణాటకలో 20 కోట్ల షేరు, తమిళనాడులో 11 కోట్ల షేరు, కేరళలో 7 కోట్ల షేరు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 65 కోట్ల షేర్ కలెక్షన్లు, ఓవర్సీస్లో 60 కోట్ల షేరు కలిపి మొత్తానికి 11 రోజులలో వరల్డ్ వైడ్గా 298 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 345 కోట్ల థియేటికల్ బిజినెస్ చేసిన సాలార్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా కేవలం 30 కోట్ల షేరు రాబట్టవలసి ఉంటుంది. 10వ రోజైన ఆదివారం వరల్డ్ వైడ్గా 10 కోట్ల షేరు రాబట్టింది ఈ చిత్రం. 11వ రోజు కూడా ఈ యొక్క చిత్రము 13 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు రాబట్టింది. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క చిత్రము 313 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 610 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కేవలం ఈ యొక్క చిత్రము 30 కోట్ల షేర్ కలెక్షన్లు రాబడితే లాభాల బాట పడుతుంది. ఈ రెండవ వారంలోనే ఈ యొక్క కలెక్షన్లు అందుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.